ఎవ్రీవన్ ఈ వ్లాగ్ చూస్తున్నప్పటికి మీరందరూ బిజీగా ఉంటారు. ఎందుకంటే వ్రతం చేసుకోవడంలోనో, లేదంటే చేసుకొని అలసిపోయి ఉండడం అలా. సో, నేనైతే శ్రావణ మాసం అనగానే ఫుల్ హడావిడి ఉండేది. బట్ ఈసారి అంత హడావిడైతే ఏం లేదు. ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒక్కటే. లాస్ట్ ఇయర్‌కే ఎవ్రీ వీక్ మంగళగౌరి వ్రతం అయిపోయిందనమాట. 5 ఇయర్స్ నుండది. సో, ఇక్కడైతే శ్రావణ మాసానికి 1 వీక్ బిఫోర్ అనమాట. ఇదే లాస్ట్ వీకెండ్ ఇల్లు క్లీనప్ చేసేసుకోవాలి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళొచ్చారనమాట. తను సూపర్‌గా బేక్ చేస్తది. అండ్ మంచి మంచి డిజైన్స్ గూడా చేస్తది కేక్‌లో. సో, తనొచ్చింది గదా అని జెప్పేసి నేను బేస్ కేక్ నేర్చుకుంటున్నా తన దగ్గర. అండ్ ఎక్స్‌పర్ట్స్ నేర్పిస్తే అది వేరే రకంగా ఉంటది గదా! చూపిస్తుందనమాట. సో, నార్మల్ బేస్ కేక్ చేసాము ఏం డెకోర్ చేయకుండా. సో, ఎవరైనా మీరు ర్యాలీలో ఉంటే ఆర్డర్స్ పెట్టాలనుకుంటే మాత్రము సూన్ నేను ఆమెవన్నీ నేను డీటెయిల్స్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా షేర్ చేస్తాననమాట. సో, సూపర్‌గా వచ్చింది కేక్ అయితే. సో, మేము ఎగ్స్‌తో సహా ఎవ్రీథింగ్ అన్నీ క్లీనప్ చేసేస్తాము. ఇంకా ఫైనల్‌గా ఈ కేక్‌లో గూడా వాడేసామనమాట. ఇంకా మిగిలిపోయాయి. ఇంకా లాస్ట్‌లో పడేసేసాము. ఫైనల్‌గా కేక్ చూడండి ఎంత బాగొచ్చిందో. అండ్ అది నాకు ఫస్ట్ నుండి కేక్స్ నేర్చుకోవాలని బాగా ఉండే. బట్ ఎప్పుడు అంత టైమ్ స్పెండ్ చేయలేదు. అండ్ నార్మల్‌గా ఏదేదో ట్రై చేశా. స్టార్టింగ్‌లో మీరు చూసున్నట్టయితే కెమెరా షేప్‌లో అట్లా డిఫరెంట్‌గా అండ్ మా యానివర్సరీస్‌కి అట్లా. సో, ఫైనల్‌గా చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఈ వీకెండ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. ఒక సైడ్ కేక్ చేస్తున్నాం. ఇంకొక సైడ్ ఏమో ఇల్లు క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇంకా 2 డేస్‌లో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మొన్నటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారనమాట. డెకోర్ ఐడియాస్ పెట్టండి అది ఇది అని చెప్పేసి. నేను డెకోర్ అయితే పర్టిక్యులర్‌గా ఈ థీమ్ అని ఏమి స్టార్ట్ చేయలేదు. అంత టైం లేదనమాట. ఈ మధ్య నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫీస్‌కి ఎళ్ళాల్సొస్తుంది కాబట్టి కంప్లీట్‌గా మనకు వచ్చిన తర్వాత అంత టైర్డ్ అయిపోవడం అట్లా ఉంటది. అందుకే స్పెసిఫిక్‌గా నేనేం ప్లాన్ చేసుకోవట్లేదనమాట. సో, క్లీనప్ అయితే డీప్ క్లీన్ చేపిస్తున్నాం. బయట వాళ్ళని ఇదే ఫస్ట్ టైమ్ హైర్ చేసుకోవడము. సో, తను ఆల్మోస్ట్ హాఫ్ డే వచ్చి మొత్తం క్లీన్ చేసేసి ఎళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లీన్ చేసిందనమాట. సో, ఇంకా మనకింట్లా సొంత ఇల్లు తీసుకున్న తర్వాత మాత్రం మనం ఎంత క్లీన్ చేసుకున్నా, ఎంత బాగా చేసుకున్నా గానీ, బయట వాళ్ళతో ఒకసారి డీప్ క్లీన్ చేపిస్తే కార్నర్స్‌కి అట్లా అంతా చేస్తారు అని చెప్పి ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉండే. సో, శ్రావణ మాసానికి ముందు చేపిస్తే ఆ ఫీల్ కూడా బావుంటది గదా! అని చెప్పేసి క్లీన్ అయిపోయిందని సో, అలా చేపిచ్చేసామనమాట. బట్ చాలా చాలా కాస్ట్‌లీ యూఎస్‌లో ఇట్లా క్లీనింగ్ చేపిచ్చుకోవాలి అనంటే మాత్రము. సో, ఇంకా తను అట్లంతా చేసేసి ఎళ్ళిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళు గూడా ఎళ్ళిపోయారు ఆ వీకెండ్. తర్వాత నాకొక పార్సెల్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా 2 పార్సెల్స్ రావాలి శ్రావణ మాసం కొరకు. ఫస్ట్‌ది ఇదనమాట. దీంట్లో ఎక్కువ ఐటెమ్స్ ఏం రాలేదు. సో, ఇది నేను ఒక పార్సెల్ సర్వీసెస్ నుండి తెప్పించుకున్నాను. నేమ్ వచ్చేసి హిందుస్థాన్ కొరియర్. వాళ్ళ డీటెయిల్స్ ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. ఇప్పటివరకు నా వ్లాగ్స్‌లో ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నట్లయితే స్పెషల్లీ కొరియర్స్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాళ్ళతో ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో, ఎవరైనా నచ్చితే వాళ్ళతోనే కూడా కంటిన్యూ చేశాను కొన్ని రోజులు. నాకు వీళ్ళు ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి తెప్పించుకున్నా. మంచిగా నేనేమేమి కావాలనుకుంటున్నానో వాళ్ళిచ్చిన అడ్రస్‌కి ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడ మెయిన్‌గా రిటర్న్ గిఫ్ట్స్ ఒకటే అనమాట. సో, అవి నేను కస్టమైజేషన్ చేపించుకున్నా. రౌండ్‌వి, స్క్వేర్‌వి లేదంటే ట్రేలు అలాంటివి నేను ఛానెల్‌లో స్టార్టింగ్‌లో నుండి డీఐవైస్ చేశాను. బట్ ఇప్పుడు ఈ మధ్య అంత టైమ్ స్పెండ్ చేయట్లేదనమాట. అండ్ అవి కాకుండా ఏదైనా డిఫరెంట్ షేప్‌లో కటింగ్ చేపిద్దామని చెప్పేసి చిన్న చిన్నవి చేపిచ్చా. చిన్న పీటల టైపు దీపాల కింద పెట్టడానికి గానీ, దేవుళ్ళు గానీ చిన్న చిన్న విగ్రహాలుంటే పెట్టుకోవడానికి అలా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే. సో, వాటికే అయిపోయింది స్పేస్. ఒక 2, 3 శారీస్, 2, 3 జ్యువెల్లరీ పీసెస్ అట్లా తెప్పించుకున్నాననమాట. యాక్చువల్‌గా 2024లో మీరు నన్ను బాగా అబ్జర్వ్ చేశారనంటే ప్రొడక్ట్ రిలేటెడ్ మొత్తం కొనడం తగ్గిచ్చేసాననమాట. సో, చాలా లిమిటెడ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి, నాకు, ఐరాకి అట్లా తీసుకుందామని 2, 3 పీసెస్ తీసుకున్నా. ఇది అమ్మవారి కోసం తీసుకున్న శారీ. 6 మంత్స్ బ్యాకే ఇది నేను శారీ ఎప్పుడో తీసుకున్నా గానీ సో, అది ఇప్పుడు తెప్పించుకున్నాననమాట వీటితో పాటు. అండ్ ఇక్కడ చూసారంటే అష్టోత్తరంది ఒక పీట లాంటిది కనిపిస్తుంది గదా! అది నాకు యాక్చువల్‌గా మనకు జర్మన్ సిల్వర్‌లో దొరుకుతున్నాయి. జర్మన్ సిల్వర్ ఏంటంటే కొన్ని రోజుల్లోనే బ్లాక్ అయిపోతున్నాయి. అండ్ నా దగ్గర చాలా వరకు ఎంత క్లీన్ చేసినా అని పోవట్లేదు. ఫస్ట్‌లో చాలా ఎక్సైట్ అయ్యి కొన్నాను గానీ, ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు వాటి మీద. అండ్ అందుకే ఇక్కడ వుడెన్‌ది తీసుకున్నాననమాట. సో, తన దగ్గరే డిఫరెంట్‌వన్నీ ఇప్పటికి చాలా సార్లు కొన్నా. హ్యాండ్‌మేడ్ దెన్ బై శశి అని ఉంటది ఆమె పేజ్. సో, వుడెన్‌వి ఏ ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా తను చేస్తారనమాట. సో, ఇదొక లాంగ్ ఫ్రాక్ ఎప్పుడో తీసుకున్నాను అదొకటి. అండ్ ఒక శారీ వచ్చింది. యాక్చువల్ శారీ రాలేదు ఇందులో. లేట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టడం అదంతా. అందుకని సెకండ్ పార్సెల్‌లో ఒక ఐరా డ్రెస్ నావి వస్తాయన్నమాట. సో, ఇవి రిటర్న్ గిఫ్ట్స్‌కి లైట్ వెయిట్ ఉన్నాయి. అంత ఎక్కువ హెవీ వెయిట్ ఏం పట్టలేదన్నమాట. సో, హిందుస్థాన్ కొరియర్ వాళ్ళ నుండి మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం
ట్రస్ట్ వర్తీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఒక్క ప్రోడక్ట్ కూడా బ్రేక్ అవ్వలేదు అండ్ చాలా బాగా నీట్‌గా వచ్చాయి అన్నీ. తెప్పించుకున్న కొన్ని ఐటెమ్స్ అయినా గానీ. సో, ఇవి ఈ మధ్య తీసుకున్నవి కూడా కాదు. శారీ డ్రెస్ అవన్నీ అవెప్పుడో తీసుకున్నవి లాస్ట్ ఇయర్ ఆ టైంలో. సో, అవి ఇప్పుడొచ్చాయన్నమాట. చిన్న చోకర్ లాంటిది ఆర్డర్ చేశాను ఐరాకి. సో, ట్రై చేసి చూస్తున్నాననమాట. ఫ్రెండ్స్ 3 డేస్ ఉండి ఎళ్ళిపోయాక ఒకటేసారి ఇంట్లో మొత్తం ఖాళీ అయిపోతుందనే ఫీలింగొచ్చేసి, వెంటనే ఆ పార్సెలొస్తే అదొక హ్యాపీనెస్సే వేరు గదా! అందుకనే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాననమాట ఈవినింగ్. ఇంకొక 2 డేస్‌లో శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతుందన్నప్పుడు. సో, ఐరాకివి లాస్ట్ టైమ్ నేను ఇండియా ఎళ్ళినప్పుడు చిన్నవి మినియేచర్స్ తనెప్పుడు పుట్టింది, ఏ హాస్పిటల్‌లో పుట్టింది అవన్నీ తయారు చేశారనమాట. సో, అవి నేను తీసుకురాలేదు. అండ్ ఈసారి మాత్రం కొరియర్‌లో మ్యాగ్నెట్స్ అలౌ చేయలేదు. సో, ఆ మ్యాగ్నెట్స్ ఒక్కటి పీకేసి, ఆ మినియేచర్స్ ఒకటి తెప్పిచ్చాను. ఇక్కడ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి గదా! స్టిక్ చేసేయొచ్చు ఈజీగా అని జెప్పేసి. సో, ఫైనల్‌గా ఈ పీటలతో ఐరా చాలా సేపు ఆడుకుంటుంది. అండ్ ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు ఇట్లా పెయిర్స్‌లాగా ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కటి 2 కలర్స్ చేయమని చెప్పాననమాట. అట్లా ఒక 10 పెయిర్స్ అట్లా చేయించుకున్నాను. సో, ఇన్ కేస్ ఇవి సరిపోకపోతే ఇక్కడ గూడా చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ గూడా తీసుకోవచ్చు. సేమ్ ప్రైస్‌కే ఇండియాతో కంపేర్ చేసినా ఇక్కడ గూడా అంతే. అండ్ శ్రావణ మాసంలో ఇంకెలాగూ వరలక్ష్మి వ్రతం ఒక్కటే కాకుండా సాయిబాబా పూజతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వచ్చిన వీక్‌లోనే సాయిబాబా వ్రతం నేను ఆల్రెడీ 11 వీక్స్ నుండి చేస్తున్నా సాయిబాబా దివ్య పూజ. చూడండి కొన్ని జర్మన్ సిల్వర్ అయితే ఇవి కడగక ముందనమాట. కొంచెం బ్లాక్ బ్లాక్ ఉన్నాయి. ఇందులో సిల్వర్ గూడా ఉన్నాయి. సో, ఇవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే పూజకి చాలా ఈజీ అవుతది. నా మోస్ట్ ఫేవరెట్ రూపేరితోనే క్లీన్ చేశాను. ఈ మధ్య చాలా వస్తున్నాయి. యూఎస్‌లో గూడా చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్‌వి మెటల్స్ క్లీన్ చేయడానికి. అండ్ రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఇంకొకటి చెప్పింది. నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్‌లో చూపిస్తా అదేంటి అనేది. సో, ఇక్కడ హ్మ్, బాబా పూజకంతా సెటప్ చేసేసుకున్నాను. సో, ఇది లాస్ట్ ఒక 2 మంత్స్ నుండి చేస్తున్నాను. ఫైనల్‌గా ఈ మంత్‌లోనే లాస్ట్ వీక్ ఎండ్ చేద్దామని చెప్పేసి ఒక 2 వీక్స్ అట్లా పోస్ట్‌పోన్ చేసుకున్నాననమాట. ఇక్కడ మీరు చూసారంటే అమ్మవారిని ఇది లాస్ట్ ఇయర్ అందరికి గుర్తుందో లేదో నాకు తెలీదు. అప్పుడు సరిగ్గా హౌస్ వార్మింగ్ టైంలోనే మాకు వరలక్ష్మి వ్రతం రోజే హౌస్ వార్మింగ్ అయింది. సో, ఇది అంతగా ఎక్కువ నేను అప్పుడు ఆ టైంలో వీడియోస్ పోస్ట్ చేయలేదు గదా! చూస్తున్నాననమాట ఇలాంటి అమ్మవారిని పెడదామా, డిఫరెంట్‌గా చేద్దామా అని చెప్పేసి. బట్ ఎవ్రీ ఇయర్ ఒకేలాగా పెడితే గూడా మనకు మంచిగుండదు. అమ్మవారి విషయంలో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అప్‌గ్రేడ్ అవ్వాలనిపిస్తది. సో, లాస్ట్ ఇయర్ మీరు ఫాలో అయినట్టయితే శ్రావణమంగళ గౌరీదేవిని నేను ఫిఫ్త్ వీక్‌లో చాలా ఎక్కువ రెడీ చేశాను. అలాగే రెడీ చేస్తూ ఇంకా కొంచెం హెవీగా పెట్టాలని అనుకుంటున్నాననమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ ఐడల్ అయితే. సో, ఇది నేను రెంట్ పర్పస్ తీసుకున్నాననమాట అప్పుడు. నా దగ్గరైతే పెట్టుకోలేదనమాట. సో, ఇప్పుడు ఇంకా డెకోర్ అవన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి పూజ సామాన్లు, వీడియోస్ అవన్నీ చూస్తూ ఉన్నాననమాట. డెకో స్టఫ్ అంతా నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుండే సర్దుకుంటున్నాను. అట్లాంటా నుండి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి సర్దుకున్నామనమాట. నా పూజ సామాన్లు కొత్తింట్లో ఎట్లా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నా నీట్‌గా ఉంటాయి. శ్రావణ మాసంలో ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ స్టెప్ ఇంకా బ్యాక్ డ్రాప్ పెట్టేయడమే గదా! ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను ఎక్కడో ఆర్డర్ చేశానో కల్లువ డెకోస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాననమాట. వాళ్ళకి సెపరేట్ బ్యాక్ డ్రాప్‌లు చేసే ఆహ్, బిజినెస్ కూడా ఉంది. సో, వాళ్ళకి ఈ మధ్య అన్నీ ఇట్లా వస్తున్నాయి గదా! హెవీగా డెకోర్ లుక్ వచ్చేలాగా బ్యాక్ డ్రాపే హెవీగా మనకు డిజిటల్ ప్రింట్‌లో అట్లా వస్తుందనమాట. సో, తన దగ్గర ఇది తీసుకున్నా. ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదని జెప్పేసి. గార్లాండ్స్ కూడా కొన్ని నా దగ్గరున్నవి పెట్టాను. అండ్ కొన్ని ఎక్స్‌ట్రా తీసుకున్నవి. అండ్ అమ్మవారి కోసము కిరీటం కోసం చూస్తున్నా. శారీకి మ్యాచ్ అయ్యేలాగా పెడితే బావుంటది గదా! అని జెప్పేసి. అండ్ లాస్ట్ టైమ్ దీనికంతా కనకాంబరాల స్టైల్ వచ్చిందనమాట ఆర్టిఫిషియల్‌వి. సో, అవన్నీ తీసేసాను. అంత హెవీగా వద్దు. ఎవ్రీ ఇయర్ ఒకటి చేంజ్ చేద్దాము. క్రౌన్ వచ్చేసి అని జెప్పేసి. సో, ఇవన్నీ డాలర్ ట్రీలో దొరికిన కుందన్స్. అవెప్పుడో నేను యూఎస్ వచ్చిన కొత్తలో తీసుకున్నవనమాట. క్రాఫ్ట్స్ అప్పుడు ఎక్కువ చేసేదాన్ని టైమ్ పాస్‌కి. సో, ఇప్పుడు టైమే ఉండట్లేదు చేయడానికి. సో, అవి ఇక్కడ రీయూజ్ చేస్తున్నాననమాట. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ నాకు కూడా మంచిగా కనిపిస్తది హెవీగానని. సో, స్టోన్స్ లాగా కనిపిస్తది దూరం నుండి. ఇవన్నీ ఈజీగా స్టిక్ చేయొచ్చు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి అట్లా. సో, అండ్ కొన్ని పెండెంట్స్ గూడా నేను లాస్ట్ టైమ్ ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నవి. అవన్నీ ఇక్కడ స్టిక్ చేసేస్తున్నా. సో, అమ్మవారి ఫేసెస్ నేను గోల్డ్‌ది ప్యూర్ సిల్వర్ అట్లా తీసుకున్నా. గోల్డ్‌దంటే బ్రాస్‌లో తీసుకున్నాననమాట. సో, అది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పెట్టాను. ఏది పెట్టాలో ఇంకా తెలీదు కాబట్టి 2 అమ్మవారి ఫేసెస్ పెట్టి ట్రై చేస్తున్నా కిరీటం ఎట్లా కనిపిస్తది అని జెప్పేసి. ఫైనల్‌గా చూద్దాము. వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అంతా మీకు చూపిస్తాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా డెకరేట్ చేసాం అవన్నీ.